హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మైక్రోవామ్ కల్చర్ గురించి తెలుసుకోబోతున్నాం. అది ఎలా కల్చర్ స్టార్ట్ చేయాలి, ఎలా కంటిన్యూ చేయాలో ఈ వీడియోలో చూద్దాం. పదండి ఫ్రెండ్స్. ముందుగా మనకు ఒక బ్రెడ్ ప్యాకెట్ కావాలి, దాని తర్వాత కొంచెం స్టార్టర్ కల్చర్ కావాలి ఫ్రెండ్స్. దాని తర్వాత ఒక ప్లాస్టిక్ కంటైనర్, మనం దేంట్లో అయితే మనం కల్చర్ చేస్తాం ఆ ప్లాస్టిక్ కంటైనర్. ఫ్రెండ్స్ ఇది ఇలాగా ట్రాన్స్పరెంట్గా ఉండేది తీసుకోండి, అప్పుడే మనకి వామ్స్ క్రియేట్ అయ్యాక విజిబుల్గా కనబడుతుంది. ఇలాగ క్యాప్కి, దాని క్యాప్ ఉంటుంది కదా, క్యాప్కి ఒక చిన్న హోల్ వేయండి. దాని తర్వాత ఒక స్పాంజ్ ముక్క కావాలి ఫ్రెండ్స్. ఇంతే మనకి కావాల్సిన టోటల్గా మనకి కావాల్సిన థింగ్స్ ఇవే. ఓకే, ఇప్పుడు మనం ఈ బ్రెడ్ని సైడ్ ఉన్న ఈ ఎడ్జెస్లో ఉన్న గట్టిగా ఉంటుంది కదా, ఈ మందపాటిగా ఉన్న దాన్ని తీసేస్తాం. ఎందుకంటే అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాన్ని తీసేద్దాం, మనకి అది వద్దు. ఈ మధ్యలో ఉన్న వైట్గా ఉంటుంది కదా, దీని అంతా మనం ఇలా ముక్కలు చేసుకుంటాం ఫ్రెండ్స్. ముక్కలు చేసుకొని ఇందులో మనం నీళ్ళు కలుపుదాం, కొద్దిగా కలుపుదాం. ఒకేసారి ఎక్కువ పోయకండి, కొద్దిగా కలపండి. ఎంత ఉండాలి అంటే జారుడుగా ఉండకూడదు, చేతికి అతుక్కునే విధంగా ఉండాలి ఫ్రెండ్స్. ఎందుకంటే కల్చర్ క్రియేట్ అయిన తర్వాత అందులోనే లిక్విడ్ ఫామ్ అవుతుంది, బాగా ఆయిల్ వాటర్ ఎక్కువగా లిక్విడ్ లాగా అయిపోతుంది ఫ్రెండ్ ఆ కల్చరు. అందువల్ల మనం పోయడం నీళ్ళు తక్కువ పోసామంటే మన కల్చర్ కొన్ని రోజులు ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత మనం ఏ కంటైనర్ అయితే తీసుకుంటామో ఆ కంటైనర్లో అడుగు భాగంలో ఒక లేయర్ లాగా దీన్ని పరిచేద్దాం. దాని తర్వాత మనం స్టార్టర్ కల్చర్ ఉంటుంది కదా, ఈ స్టార్టర్ కల్చర్ని మనం కొద్దిగా తీసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, దీనిలో చూపించిన విధంగా ఈ కొద్దిగా మనకి ఎంత కొద్దిగా ఉన్నా సరిపోతుంది. చూడండి, ఈ ఒక్క రౌండ్తో కొన్ని వందల వామ్స్ ఉంటాయి, ఎగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అందువల్ల మనకి కొద్దిగా తీసుకోండి. మీరైతే ఒక 2-3 అలా చేసుకోండి ఫ్రెండ్స్. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను వీడియో కోసం ఒకటే చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా చేసుకున్న తర్వాత ఈ స్పాంజ్ని ఒక చిన్న ముక్క తీసుకొని ఈ క్యాప్కి మనం హోల్ వేసాం కదా, ఆ హోల్లో ఈ స్పాంజ్ని దూర్చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే దీంట్లో మనకి బయట నుంచి సన్న ఈగలు, పురుగులు అలాగ వెళ్తాయి. అలా వెళ్ళేదంటే కల్చర్ కాస్త క్రాష్ అయిపోతుంది. ఆ అవకాశం ఇవ్వకుండా మనం ఈ విధంగా స్పాంజ్ని ఉంచాలి. అప్పుడే దీనికి గాలి, లోపల ఉన్న వామ్స్కి గాలి అనేది సప్లై ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇది ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ నేనేమనుకున్నా అంటే దీన్ని ఇంట్లో ఉంచుదాం అనుకున్నాను ఫ్రెండ్స్. కానీ మా ఇంట్లో నన్ను తరిమేస్తాను అన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, అందువల్ల నేను అవుట్డోర్లోనే పెట్టాను. ఫస్ట్ మనం అలా పెట్టినప్పుడు ఫంగస్ ఫామ్ అయింది. ఎందుకంటే దీనికి వేడి వాతావరణం పనికిరాదు ఫ్రెండ్స్, చల్లగా ఉండాలి. సో మనం ఏం చేస్తామంటే ఒక ప్లాస్టిక్ టబ్ తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసి అందులో వేసాము. ఇంకా తప్పదు కదా అని మనకి ఆ విధంగా ఉంటే సరిపోతుంది. నాకు కల్చర్ బాగా ఫామ్ అయింది. చూడండి, ఈ విధంగా వచ్చింది. దీన్ని ఎలా ఫీడ్ చేయాలంటే ఒక బడ్స్ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక చిన్న కంటైనర్లో వాటర్ తీసుకొని మనం ఫిష్కి డైరెక్ట్గా ఫీడ్ చేసేవచ్చు ఫ్రెండ్స్.